పెరిగిన ఎండల తీవ్రతతో ఆదిలాబాద్ జిల్లా ప్రజలు విలవిలలాడుతున్నారు. నిన్న మొన్నటి వరకు 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా ఈ రోజు రికార్డు స్థాయిలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండల తీవ్రత కారణంగా అన్ని వర్గాల ప్రజలపై తీవ్ర ప్రభావం పడుతోంది. పెరుగుతున్న ఎండల తీవ్రతకు ఉక్కపోత, వడగాలుల తీవ్రత కూడా తోడవడంతో జనాలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఆదిలాబాద్లో పెరుగుతున్న ఎండల తీవ్రతపై ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. దంచి కొడుతున్న ఎండలతో ఆదిలాబాద్ జిల్లా ప్రజలంతా కూడా విలవిలలాడుతున్న పరిస్థితి. రికార్డు స్థాయిలో ఈరోజు 44 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతున్న పరిస్థితి. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల వరకు 43.8 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదవుతున్నట్టు తెలుస్తుంది. మరి 4 గంటలు 4:30 వరకు అయితే ఖచ్చితంగా 44కు టెంపరేచర్ చేరుకునే అవకాశం ఉంది. రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా ప్రజలంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతము ఏప్రిల్ 3వ వారంలోనే పరిస్థితి ఈ విధంగా ఉంటే వచ్చే మే మాసంలో ఎండల తీవ్రత మరే ఎలా ఉంటుందని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైరాణ పడుతున్న పరిస్థితి ప్రస్తుతం చూడొచ్చు. ప్రతిరోజు కూడా ఈ ప్రాంతం నుంచి వందలాది వాహనాల రాకపోకలు సాగుతుంటాయి. ప్రస్తుతం అయితే ఎండల తీవ్రత కారణంగా జనాలంతా కూడా ఇంటి పట్టునే ఉండేందుకు మక్కువ చూపుతున్నారు. అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్ళలేని పరిస్థితి. గ్రామీణ ప్రాంతాల్లో అయితే భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయాయి. బోర్లు కూడా కొన్ని ప్రాంతాల్లో పనిచేయడం లేదు. వాగులు, వంకలు, చెరువులు అయితే మైదానాలను తలపిస్తున్నాయి. ప్రస్తుతం అయితే రబీలో సాగైన పంటలన్నీ కూడా చివరి దశలో ఉన్న నేపథ్యంలో చివరి తడికి కూడా నోచుకొని పరిస్థితి ఉంది. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో రైతులు పంటలను వదిలేసే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఆదిలాబాద్లో ఎండలు ఎట్లా ఉన్నాయనే విషయంపై స్థానికులు ఉన్నారు. ఎట్లా ఉంది ఎండ, ఎట్లా ఉంది ఇప్పుడు? ఆదిలాబాద్ జిల్లాలో గత 15-20 సంవత్సరాల నుంచి మేము ఎండ చూడలేదు కాబట్టి ఈ రోజైతే 44 డిగ్రీలు ఆదిలాబాద్ జిల్లాలోనే ఇంత ఉంటే గ్రామీణ ప్రాంతంలలో అక్కడ వాటర్ సౌకర్యాలు ఉన్నాయి, వర్షాలు లేవు, గుంతలలో నీళ్లు లేవు. కాబట్టి ఎందుకంటే ఈ ఎండ విపరీతంగా ఉంది కాబట్టి అందరూ మీరు జాగ్రత్తగా ఉండాలి. వడదెబ్బతోని రోజు 2-3 కూడా చనిపోతున్నారు. కాబట్టి ఈ ఎండ విపరీతంగా ఉంది. దాదాపు 15 సంవత్సరాల నుంచి మేము చూస్తున్నాం కానీ ఇంత ఎండ లేదు. ఈరోజు 44 డిగ్రీలు ఉందంటే ఎందుకంటే ఎండ చాలా ఉంది కాబట్టి బాగా ఉంది కాబట్టి మీరు బయట వెళ్ళొద్దు. ఎందుకంటే ఎండ ఉంది, జాగ్రత్తగా అందరు ఉండాలని. గ్రామీణ ప్రాంతాలలో కూడా వర్షాలు లేక ఇబ్బందిగా పడుతున్నారు. ఎందుకంటే అడవి ఉంది కానీ వర్షాలు లేక కూడా ఆ వాతావరణం కూడా కరెక్టు గ్రామీణ ప్రాంతంలో కూడా లేకపోవడం వల్ల, అదేవిధంగా ఏదైతే ఆదివాసీ గ్రామాలు ఉంటాయో అక్కడ ప్రత్యేకించి కూడా అక్కడ వాటర్ సౌకర్యాలు లేవు. అదేవిధంగా ఈ ఎండలలో వడదెబ్బ తలుగుతుందంటే కూడా 108 సౌకర్యం కూడా లేదు. కాబట్టి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఉన్న డిఎంహెచ్ఓలు కానీ గ్రామీణ ప్రాంతాలలో అడిషనల్ డిఎంహెచ్ఓలకు కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఆదివాసీ గ్రామాలలో ఈ రోడ్డు సౌకర్యం ఉండదు. కాబట్టి ఏదైతే మండల్ వైజ్గా ఉంటాయో అక్కడ 108లు పెట్టి మీరు మా ఆదివాసీలను కాపాడుకోవాలని మేము అధికారులను విన్నపం చేస్తున్నాం. మొత్తంగా చాలా ప్రాంతాల్లో కూడా ఎండలకు సంబంధించిన వాటిపైన చర్చ సాగుతుంది. ఈరోజు రికార్డ్ స్థాయిలో 44 డిగ్రీస్ టెంపరేచర్ నమోదైంది. చాలా మండలాల్లో కూడా జనమంతా కూడా విలువలాడుతున్న పరిస్థితి. ఉదయం 9 గంటలు దాటితే చాలు జనం బయటకు వెళ్ళేందుకు ఇష్టపడడం లేదు. అత్యవసరం అయితేనే బయటకు పనులకు వస్తూ ఉన్నారు. ప్రస్తుతం భూగర్భ జలాలు కూడా అడుగంటిపోతున్న నేపథ్యంలో చాలా ప్రాంతాల్లో కూడా సాగునీటికి ఇబ్బంది పడుతున్న పరిస్థితి. టెంపరేచర్స్ హైక్ అవుతున్న నేపథ్యంలో ప్రజలంతా కూడా అలర్ట్గా ఉండాలని చెప్పి ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రస్తుతం అయితే వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. మరో 2-3 రోజుల పాటు టెంపరేచర్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా ప్రికాషన్ తీసుకోవాలంటారు. ప్రస్తుతం అయితే ఆదిలాబాద్ టౌన్కు సంబంధించి ఈ ప్రాంతంగా ఈ రహదారిపై ప్రతిరోజు కూడా ఇదే సమయంలో వందలాదిగా వాహనాలు రాకపోకలు సాగుతుంటాయి. ఖచ్చితంగా బయటకు వెళ్ళే వాళ్ళంతా కూడా ప్రికాషన్ తీసుకొని వెళ్తున్నారు. రద్దీ కూడా రహదారులపై కనిపించడం లేదు. కర్ఫ్యూ వాతావరణాన్ని తలపిస్తోంది. మధ్యాహ్నం 1 గంట 2 గంటల ప్రాంతం నుంచి కూడా జనము బయటకు వెళ్ళాలి ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ప్రికాషన్ తీసుకుంటున్నారు. అత్యవసరం అయితేనే బయటకు వెళ్తూ ఉన్నారు. ఎండలపై గతంలో చూసుకుంటే ఈసారి రికార్డు స్థాయిలో ఎండలు నమోదవుతున్న నేపథ్యంలో అలర్ట్గా ఉండాలని చెప్తున్నారు. ఈరోజు 44 డిగ్రీలు ఉంది. రేపు 44 దాటే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గత సంవత్సరము ఏప్రిల్ చివరి వారంలో దాదాపు 45 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన చరిత్ర ఉంది. ప్రస్తుతం అయితే ఎండల తీవ్రత కారణంగా ప్రజలు విలవిలాడుతున్నారు. ఒక పక్క ఉక్కపోత, మరోపక్క వేడి గాలుల తీవ్రత, దీంతోపాటు ఎండ వేడిముఖతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది ఆదిలాబాద్ జిల్లాలో ఎండలకు సంబంధించిన తాజా పరిస్థితి. శ్రీనివాస్, HNTV, ఆదిలాబాద్.